ఈ పచ్చిమిరప పచ్చడి ఒక్కసారి తింటే నోట్లో బ్లాస్ట్ అయిపోయిద్దనమాట. అంత టేస్టీగా ఉంటుంది. హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్కాపురం అమ్మాయి. సో, పచ్చిమిరప పచ్చడి ఎలా చేయాలో ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదామా బిగులు? సో, ఇదొచ్చేసి టమోటాలు అండ్ పచ్చిమిర్చి అనమాట కట్ చేసి ఆల్రెడీ నూకుల్లో కట్ చేసి వేసేసాననమాట. స్టవ్ వెలిగిచ్చి అండ్ పచ్చిమిర్చి, టమాటో మగ్గేలాగా దానికి సరిపోయేంత ఆయిలయితే వేయాలనమాట. నేనైతే ఈ ఈ గంటతోటైతే కొంచెం 4, 5 స్పూన్స్ అయితే వేశాను. స్పూన్స్ కాదు గంటతో అనమాట. సో, మీరు కూడా మీ స్పూన్స్‌తో కాకుండా గంటతో ఉంటే గంటతో వేసేయండి. చిన్న ఆయిల్ గంటలుంటాయి. వాటితో అయితే వేయండి. సో, జస్ట్ స్టవ్ మీద పెట్టేసి కొంచెం లైట్‌గా మగ్గనిచ్చాను. తర్వాతయితే ఆయిల్ వేస్తున్నా. 4 స్పూన్స్ అయితే 4 గంటల దాకా వేశాను. సో, మీరు కూడా మీకు తగినంత కొలతలు తగ్గట్టు వేసుకోండి. హెవీగా అయితే మేము కొంచెం హెవీగా చేసుకుంటున్నాం ఎక్కువ క్వాంటిటీలో. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు సరిపోయేలాగా. సో, ఇన్‌కేస్ మీకు కానీ తక్కువ కావాలి, తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే సో, నేనైతే చెప్తాను. అండ్ ఇప్పుడైతే దీంట్లోకైతే వెళ్ళిపోదాం. మంటలేని పచ్చిమిరపకాయలు తీసుకోండి. అండ్ మంటుంటే ఎక్కువ టమాటాలు వేసుకోండి ఇన్‌కేస్. మా సైడ్ అయితే పొడుగు పచ్చిమిరపకాయలు దొరుకుతాయన్నమాట. అవైతే చాలా సప్పగా ఉంటాయి. సో, అయితే మేమైతే ఒక 10 దాకా వేసుకున్నాము. 4 టమాటాలు కట్ చేసి అండ్ ఇలా వేసుకున్నాము. ఆయిల్ వేసినాక కొంచెం మగ్గుతుంటది. హై ఫ్లేమ్‌లోనే పెట్టాను నేనైతే. హై ఫ్లేమ్‌లో పెట్టి మగ్గిస్తున్నాను. ఒక్కొక్కసారి మధ్య మధ్యలో 1 మినిట్, 2 మినిట్స్‌కొకసారి కుదేయాలనమాట. అదే కలదిప్పాలి ఇట్లా. మా స్టైల్‌లో అయితే మేము ఇలానే చేస్తాము. మీరైతే ఇన్‌కేస్ కాలుతాదన్నప్పుడు గంటతో తిప్పేయండి. ఏం పర్లేదు. సో, ఇదైతే సెకండ్ టైమ్ అనమాట. ఇప్పుడైతే పూర్తిగా అయితే మగ్గిపోయింది చూసారు గదా! సో, ఇలా టమాటాలు మాత్రం మగ్గేస్తే ఇంకొక సింగిల్ టైమ్ మళ్ళీ కొంచెం సేపు పెట్టాను. జారి పడిపోయింది. సో, ఇన్‌కేస్ ఇదైతే స్కిప్ జేసుకోండి. సో, ఇంత బాగా మగ్గనివ్వాలనమాట. చూస్తున్నారు గదా! ఇంత బాగా టమాటాలు మగ్గేసినాక అండ్ స్టవ్ కట్టేసేయండి. ఇదంతా దీంట్లోకి చింతొక్కనమాట. ఇది మేము హోమ్ రెమెడీ చింతకాయల చెట్టు నుంచి దంచి నిల్వ పచ్చడైతే పెట్టుకున్నాము. అదైతే దీంట్లో చింతొక్కలేస్తే ఇంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. సో, ఇన్‌కేస్ మీ ఇంట్లో ఈ చింతొక్కు ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఉందనేసి. సో, అది ఉంటే మాత్రం ఇలా ఏసేసి దాంట్లోనే కొంచెం మగ్గుద్దనమాట ఆవిరికే. సో, ఇప్పుడైతే రోట్లో వేసుకొని ఎలా దంచాలి, ప్రాసెస్ ఏంటి అనేసి చూపిస్తాను. ఇక్కడైతే మా మమ్మీయే దంచేస్తుంది చూడండి. అండ్ టమాటో, పచ్చిమిర్చి 2 ఒకేసారి వేసి నూరేస్తదనమాట. మీరైతే చూడండి మా స్టైల్‌లో ఎలా నూరుతామనేసి. అండ్ ఒక ఆనియన్, ఒక 5, 6 వెల్లుల్లి అండ్ తీసి పెట్టాము. దాంట్లోకి ఉప్పు ఇంగంతే మచ్చ. దాంట్లోకి ఇంగేమి ఎయ్యాల్సిన పని లేదు. ఇంకా ఇంతే టేస్ట్‌కి చాలా అంటే చాలా రుచిగా ఉంటది. మీరు ఒకసారి ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, టమాటో, పచ్చిమిర్చి ఇలా ఒకసారి ఇంగ స్మాష్ చేసుకుంటూ, తిప్పుకుంటూ ఇంకా దంచుకోవాలనమాట. పచ్చిమిర్చి పూర్తిగా నలిగేలాగా దంచుకోండి ఒక్కొక్కళ్ళకి కాకుండా. సో, ఇలా అయితే ఫాస్ట్‌గా ఎనిపితే ఫాస్ట్‌గా అయిపోద్ది. ఇన్‌కేస్ మేమైతే ఒక్కోసారి రోట్లో కాకుండా తక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు సర్రలోనే తిప్పుకుంటామనమాట పప్పు గుత్తితోటి. సో, అలా మీరెవరైనా చేస్తే నాకొకసారి చెప్పండి. అలా మేము కూడా చేస్తామక్క అనేసి. సో, ఇలా ఇంత ఎండలో గూడా మేము ఇంత అసల నూరుతున్నామంటే అసలు చాలా ఎండగుంది ఈరోజైతే. సో, చూసారు గదా! మా అమ్మ చానా కష్టపడుతుంది. నేనైతే వీడియో తీసుకుంటున్నా. మా అమ్మకి తెలియదు గైస్ నేను వీడియో తీసేది గూడా. సో, దంచేసింది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం ఉప్పయితే తక్కువైంది. అందుకనేసి మా అమ్మ ఇంకొంచెం టేస్ట్ చూసేసి మళ్ళీ ఉప్పేస్తదనమాట. అంత అయితే ఏసేస్తది సరిపోయిద్ది ఉప్పు. సో, నెక్స్ట్ అయితే ఆనియన్, వెల్లుల్లి ఇవున్నాయి గదా! పొట్టు తీయలేదు. అట్లనే దంచి వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలనమాట. సాల్ట్ ఏసినాక మంచిగా ఇట్లా నలిపేసుకుంటే బాగా నలిగిపోతది రోట్లో అయితే. సో, ఇప్పుడైతే ఆనియన్ దంచేసి ఇలానే ఆహ్, ను ఏసేస్తాం. దాంట్లో అయితే నలిగిపోతది పచ్చట్లో. ఒకసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. డెఫినెట్‌గా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందనేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.
థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.